तो हेगा वेलकम बैक टू मై న్యూ బ్లాగ్. సో నేను తెచ్చిన మటన్ మాత్రం మా మమ్మీ మాత్రం అయితే మటన్ బిర్యానీ చేసింది గైస్. సో షాప్లో మాత్రం మార్నింగ్ నుంచి గిరాకుంది, నేనైతే వీడియో అయితే తీయలేకపోయినా. చలో నిన్న దొరికిన పతంగులు గైస్ ఇప్పుడు వచ్చినాయి కానీ అమ్మనే దగ్గర 13 పతంగ్స్ ఉన్నాయి గైస్. చలో మనమైతే తిన్నాక అయితే ఎగిరేయాలి బిల్డింగ్ పైకి అయితే వెళ్ళి. సో మా మమ్మీ ఏం చేస్తున్నాం మీకైతే చూపిస్తా గైస్. సో మా మమ్మీ పడుకుంది. ఎవ్రీడే మా ఇంట్లో మొత్తం సీరియల్ అయితే ఉంటుంది గైస్. నాకు లంచ్లో స్పెషల్ వచ్చేసి క్యారెట్ అండ్ కీరా. టైం చూస్తే ఆల్మోస్ట్ 4 కావడానికి అయితే వస్తుంది గైస్. సో బయట మాత్రం డీజే అయితే వినిపిస్తుంది సౌండ్. సో ఇలా మాత్రం అయితే మటన్ కర్రీ, ఇలా హాట్ వాటర్. సో మెయిన్ మ్యాటర్ ఇలా ఉంది మటన్ బిర్యానీ గైస్. సో మా మమ్మీ మొన్ననే చెప్పినా కదా గైస్, 2 రోజుల నుంచి ఇలా బిర్యానీ వేయాలనుకుంటుంది. మొన్న ఇంటికెళ్ళకి తీసుకుందని చెప్పినా కదా ఈ బొగాన. సో ఆల్మోస్ట్ అయితే ఇలా బిర్యానీ అయితే మా మమ్మీ వేసేసింది గైస్. సో మనం తినడమే లేటు. సో చూడవచ్చు బసాలు ఎన్ని కానీ అమ్మడ్డాయి. సో ఎన్ని గంటల తర్వాత ఎప్పుడు కడుగుతారో మా ఇంట్లో మాత్రం తెలియదు. బయట మాత్రం ఇప్పుడే వెదర్ చాలా కూల్ ఉంది, ఎండ కొడుతుంది కానీ. సో ఇప్పుడైతే మనమైతే పతంగులు అయితే ఎగిరేయాలనుకుంటున్నాం గైస్. సో చాలా బిజీ. మా డాడీ మాత్రం రెస్ట్ తీసుకుంటుండు, మా మమ్మీ మాత్రం అయితే చూడవచ్చు సీరియల్ అయితే చూస్తుంది. మా మమ్మీ చాలా ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు గైస్. సో హే గైస్, సో మిషన్ అయితే ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయింది మనది. ఇక్కడ లైట్ అన్నది వస్తుంది, రెడ్ లైట్గా వస్తుంది. నేను మా వంశీగాడు వెళ్ళి అయితే ఫైనల్గా ఒకటి కొత్త ట్రిమ్మర్ అయితే తీసుకొచ్చినాం. సో నేను కాస్ట్ అయితే చూడండి. ఇది 1 year 2 రోజులు, అదైతే దగ్గర 1 year నడిచింది గైస్. ఇది ఎన్ని రోజులు నడుస్తుందో నాకు కూడా తెలియదు. ఇప్పుడు వచ్చేటవన్నీ చైనా కంపెనీ భరోసా లేవు గైస్. కింద పడ్డా కానీ ఒక్కసారిగా అయిపోయినట్టు అంటారు మరి పని. నాకు పండుగ టైంలో లేని కష్టాలు వచ్చేవాటి. సో ఉల్టా తీస్తున్నా, ఓపెన్ అన్బాక్స్ అయితే అయిపోయింది. సో ఇదే మనం ఫైనల్ కొత్త ట్రిమ్మర్ గైస్. ఇది ట్రిమ్మర్ స్పెషాలిటీ ఏం చెప్పాలంటే, ఒక్కసారి ట్రిమ్మర్ ఉన్నాక ఛార్జింగ్ అలాగే ఇయ్యరు, తీసుకుంటే మాత్రం బాక్స్ నెంబరే తీసుకోవాలి ఛార్జర్. సో వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసి చూపిస్తాం మీకు. హే గైస్ చూడొచ్చు ఫైనల్గా మన కొత్త ట్రిమ్మర్ అయితే ఆన్ అయింది. ఇగో పాతది ఛార్జింగ్ అయితే అయిపోయింది గైస్. సో ఇదే ఏం చేయాలో నాకైతే చూసాం, ఇది ఏం చేసాం దీని పరిష్కారం ఒకటి. సో ఈ మిషన్ ఏమో ఆయిల్ కూడా వచ్చింది గైస్. ఈ ఆయిల్ వల్ల అయితే స్పీడ్ అయితే ఆయిల్ కూడా లీక్ అయిపోయింది గైస్. డబ్బాలో ఆయిల్ మొత్తం గారిపోయింది. చలో ఇక వేడిగా సమోసా అయితే మావాడు తెచ్చిండు వంశీ గారు, మనమైతే టేస్ట్ చేద్దాం. సో మా ఫ్రెండ్స్ అయితే ఎంకరేజ్మెంట్ ఫుల్ ఉంటుంది గైస్ ఏ విషయంలో అయినా. ఇప్పుడు పతంగ ఎగిరేసి వచ్చిన మావాడు చేతులు కూడా కట్ చేసేసుకున్నాం కష్టపడి. మా అనుకున్న టాలెంట్ ఇదే. చలో మనమైతే జల్దీగా తినేద్దాం గైస్. సో హే గైస్ నేనైతే మా ఫ్రెండ్ ఇంటికి పతంగులన్నీ తీసుకొచ్చినా. ఆల్మోస్ట్ అన్నీ ఎగిరేసిన. వీడియో తీద్దాం అనుకున్నా, వీడియో తీసేంత కంఫర్టబుల్ లేకుండా గైస్. ఒక చిన్న ఫైట్ కూడా అయింది మా ఫ్రెండ్స్ ఇంకా పక్క బిల్డింగ్ వాళ్ళకి. సో టైం చూస్తే మాత్రం ఆల్మోస్ట్ 9:15 అవుతుంది గైస్. సో లంచ్ మన డిన్నర్ టైం. ఇక వేడి బిర్యానీ. చలో మనమైతే జిరేయాలి తిందాం గాయ్. బుగాన లైట్ ఉందంత వేడిగా కూడా లేదు. సో నా ప్లేట్ తీసుకున్నాం గాయ, తీసుకొని తినేద్దాం. చలి మాత్రం అయితే స్టార్ట్ అయిపోయింది గైస్, బయట మాత్రం చూడొచ్చు. సో ఇక మనమైతే టీవీ చూడమా, టీవీ అయితే బంద్ చేసాం అనుకుంటున్నా. సో ఫ్రిడ్జ్లో ఏమైనా ఉందేమో తాగుదానికి జ్యూస్. సో స్ప్రైట్ అవుతుంది గైస్ తాగడానికి. చలో దీంతోనైతే గుమ్మేసాం స్ప్రైట్. సో నాకైతే కూల్ డ్రింక్స్ అన్న ఏమైనా పడే గైస్, ఎందుకంటే చాలా తక్కువ నాకు సరదే ఉట్టిగానే అవుతుంది. సో చలో మనమైతే ఇక టీవీ తీసుకుంటా బిర్యానీ తీసుకుందాం, ఇక తినేదన్నాడు. సో చూడవచ్చు గైస్ వేడి బిర్యానీ, స్ప్రైట్. సో మురుకులు చేసిండు మా మమ్మీ, మా డాడీ తినేసిండు. సో కూర తిని ఒక్క రోజులో బీదారు వచ్చేసింది గైస్ మా ఇంట్లోకి. నాన్ వెజ్ పనేమో పప్పు చేసుకున్నాడు, పప్పు కూడా పప్పుతో తిన్నాడు. ఇక డైలీ 2 days నుంచి నాన్ వెజ్ అవుతుంది గైస్. ఇక విసుకొస్తుంది ఇక నాన్ వెజ్ కూడా. సో చాలా మనమైతే బిర్యానీతో తినేసాం. సో హే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో గుడ్ నైట్, bye and take care.